దేశాంతో విభేదిస్తూ సామాజిక వర్గ పరంగా విభేదించిన వాళ్ళే కాపు సామాజిక వర్గంలో చాలా మంది. వాళ్ళకి గుచ్చుకుంటోంది. అవును. ఈయన వాళ్ళని కన్విన్స్ చేసేసి మనం రెడ్లకి శత్రువులుగా మనోళ్ళని చేసేసాంలే, అధికారంలోకి తెలుగుదేశాన్ని తెచ్చేసాం, ఇదే పర్మనెంట్ 10 ఏళ్ళు అనుకుంటున్నాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ మొన్న కనుక మనం ఎంకరేజ్ చెయ్యకపోతే ఇక కాపులకి నాయకుడు ఎవడు మిగలడు. రంగానేమో పోగొట్టుకున్నాము, చిరంజీవిని వదులుకున్నాం, పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే ఇక మనకి నాయకుడు ఎవడు ఉండడు. కమ్మోళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు, రెడ్డికి నాయకుడు ఉన్నాడు, కమ్మోళ్ళ నాయకుడికి వారసుడు ఉన్నాడు, రెడ్డి నాయకుడికి ప్రాబ్లం లేదు, మన నాయకులకి ఇక ఎవరు ఉండకుండా పోతారన్నటువంటి ఫీలింగు చాలా బలంగా ప్రతి ఇంట రావడం వల్లనే పవన్ కళ్యాణ్కి ఇంత సపోర్ట్ వచ్చింది, కూటమికి ఇంత సపోర్ట్ వచ్చింది. అలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం కూటమికి మద్దతుగా నిలిచారు. అంత మాత్రాన వినయ విధేయ రామ కాదు వాళ్ళందరూ. వాళ్ళు కూటమిలో ఉందాం, నువ్వు తర్వాత సీఎం కావాలని కోరుకుంటున్నారు. అంతే. అవును. ఇక్కడ దరిద్రం ఏంటంటే సీఎం కావాలన్న కోరిక పవన్ కళ్యాణ్కి లేదు, సీఎం అవుతానన్న ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్కి లేదు. కానీ సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ అన్నటువంటి కసి కాపుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఇవాళ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ అయినా సరే సీఎం కావాలన్నటువంటి కోరిక కాపు కార్యకర్తల నాయకుల్లో ఉంది. ఆయన మీద వీళ్ళు ఆశలు పెట్టేసుకున్నారు. వీళ్ళు ఆశలు పెట్టుకోవడం కాదు, ఆయన అవ్వడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే నువ్వు వహిస్తే రాల్సిందేనా అంటున్నారు. ఆయన బలవంతంగా సీఎం చేస్తున్నారు, తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఈయన అది గ్రహించట్లా. ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు కూడా